హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాహిత్ రెసిపీస్. ఈరోజు వీడియోలో హోలీ స్పెషల్ రెసిపీ కజ్జికాయలని మిల్క్ మేడ్ ఇంకా డ్రై ఫ్రూట్స్ ఈ రెండింటిని యూజ్ చేసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ రెసిపీని ఎక్కువగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఈ స్టేట్స్లో ఎక్కువగా చేస్తుంటారు. దీన్ని ఒక్కొక్కరు ఒక్కో నేమ్తో పిలుస్తుంటారు. గుజియా అని, కరాంజీ అని, పెడకియా అని ఇలా చాలా నేమ్స్ ఉన్నాయండి ఈ రెసిపీకి అయితే. ఈ రెసిపీని మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా పర్ఫెక్ట్గా వచ్చేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పక్కా కొలతలతో చెప్తానండి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసి ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేడి చేయండి. నెయ్యి వేడయ్యాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న కాజులని, 2 టేబుల్ స్పూన్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న బాదంని యాడ్ చేసి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. లైట్గా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఎండు ద్రాక్షను వేసి జస్ట్ ఒక 30 సెకండ్స్ ఫ్రై చేయండి. నెక్స్ట్ ఒక బౌల్లోకి తీసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లో 150 గ్రామ్స్ పచ్చి కొబ్బరి తురుము వేసి లో ఫ్లేమ్లో ఒక 3 నిమిషాలు రోస్ట్ చేయండి. 3 నిమిషాల తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి 25 గ్రామ్స్ సూజీ రవ్వని వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులోకి రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని, పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసి అంతా బాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసి అంతా బాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి 200 గ్రామ్స్ మిల్క్ మేడ్ని యాడ్ చేసి గరిటెతో మిక్స్ చేస్తూ ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండండి. 5 నిమిషాలకి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిల్క్ మేడ్తో బాగా మిక్స్ అయ్యి కొంచెం గట్టిగా అవుతుందండి. అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఒక బౌల్లో 125 గ్రామ్స్ మైదాని తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసి పిండిని బాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలపండి. నేనైతే ఇక్కడ టోటల్గా 1/2 కప్పు వాటర్ని ఇంకా ఎక్స్ట్రా 2 టేబుల్ స్పూన్స్ వాటర్ని తీసుకున్నానండి. ఇలా పిండి అంతా బాగా కలుపుకున్న తర్వాత పిండిని ఏదైనా క్లాత్తో కానీ లేదంటే ప్లేట్తో కానీ కవర్ చేసి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. 20 నిమిషాల తర్వాత కొంచెం పిండి ముద్దను తీసుకొని పూరీ షేప్లో రోల్ చేయండి. నెక్స్ట్ కజ్జికాయలన్నీ ఒకే సైజులో ఉండటం కోసం ఏదైనా కప్ తీసుకొని దీనిపైన కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఈ పూరి ఎడ్జెస్ చుట్టూ లైట్గా వాటర్ని అప్లై చేయండి. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫ్ని కొంచెం కర్వ్ షేప్లో చేసుకొని ఒక సైడ్కి పెట్టేసి ఇంకో సైడ్ నుంచి ఎడ్జెస్ టచ్ అయ్యేలాగా క్లోజ్ చేయండి. నెక్స్ట్ ఎడ్జెస్ని చేత్తో చిన్నగా ప్రెస్ చేసి ఒక ఫోక్ తీసుకొని మళ్ళీ దానిపైన చిన్నగా ప్రెస్ చేయండి. దీనివల్ల కజ్జికాయ చూడడానికి చాలా బాగుంటుంది. ఇలా అన్ని కజ్జికాయలని ప్రిపేర్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న కజ్జికాయలని ఒక్కొక్కటి ఆయిల్లోకి స్లోగా వదలండి. ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ కజ్జికాయలని గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా 2 వైపులా బాగా ఫ్రై చేయండి. తర్వాత వీటిని టిష్యూ ఉన్న పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. నెక్స్ట్ కజ్జికాయలని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పిస్తా పలుకులతో గార్నిష్ చేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. అంతే అండి, కజ్జికాయలు రెడీ. చాలా టేస్టీగా ఉంటాయండి. ఎప్పుడూ చేసే కజ్జికాయలు కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా మీరు కూడా ఈ కజ్జికాయలని ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.